హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే ఇమీడియట్గా దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది. మేము మరిన్ని వీడియోలు అయితే చేయగలుగుతాము. ఈ కోవిడ్ టైంలో అయితే చాలా నోటిఫికేషన్స్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. మేమైతే ఏ వీడియోనైతే వదిలిపెట్టట్లేదు. కాంట్రాక్ట్ కానీ పర్మనెంట్ కానీ అన్నీ అయితే చేస్తున్నాము. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అన్నీ మేము చేసే ప్రతి వీడియోస్ అయితే వస్తాయి. ఈరోజైతే నేను జనరల్ సైన్స్ 20 ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పార్ట్ 2 చెప్పబోతున్నాను. నేను పార్ట్ 1 ఆల్రెడీ చేసేసాను. నేను కలెక్ట్ చేసే 20 క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవే కలెక్ట్ చేస్తున్నాను. నేను క్వశ్చన్ అండ్ ఆన్సరే చెప్పకుండా ఆ ఆన్సర్ ఎందుకు వస్తుందో కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మీరు ఏదైనా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు అయితే ఆన్సర్ అయితే మర్చిపోరు. అందుకే నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. అదర్ ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. నేను పార్ట్ 1 జనరల్ సైన్స్ 20 ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ వీడియోని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ని. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడైతే పార్ట్ 2 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద అడిబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్? అంటే మనం ఎంత అడిబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్ని అయితే వినగలుగుతాము? ఆన్సర్ అయితే వచ్చేసి బి అండి. 20 హెడ్జెస్ టు 2000 హెడ్జెస్ అయితే వినగలుగుతాము. ఇక్కడ మీరు హెచ్జెడ్ అని విన్నారు కదా. సౌండ్‌ని ఎప్పుడు హెర్ట్జ్‌లోనే కొలుస్తారు. ఇది వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మీకు ఎగ్జామ్‌లో ఎప్పుడైనా ఫ్రీక్వెన్సీకి ఎస్ఐ యూనిట్ ఏంటి అని అడిగితే మీరు ఆన్సర్ హెర్ట్జ్ అని పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా సార్లు అయితే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో వచ్చింది. సో ఆన్సర్ అయితే వచ్చేసి బేకింగ్ సోడా. దీని కెమికల్ నేమ్ వచ్చేసి NaHCO3. సో Na మైనస్ అయాన్, హెచ్సిఓ3 ప్లస్ అయాన్. సో అందువల్ల దీన్ని సోడియం బైకార్బోనేట్ అంటారు. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సోడియం బైకార్బోనేట్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ బి కదా, సో బేకింగ్ సోడాలో బి ఉంది కదా, సో అలా అయితే గుర్తుపెట్టుకోండి. సోడియం బైకార్బోనేట్ ఇస్తే బేకింగ్ సోడా. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమేనండి ఈ ట్రిక్. ఇప్పుడైతే అదర్ ఆప్షన్స్ యొక్క కెమికల్ నేమ్స్ అయితే తెలుసుకుందాం. సాల్ట్ యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి NaCl. ఎందుకంటే ఇవి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగైతే ఛాన్స్ ఉంది. సో వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్, Na2CO3. సో ఇది కూడా బాగా అడుగుతారండి. సోడియం కార్బోనేట్ యొక్క కామన్ నేమ్ ఏంటంటే వాషింగ్ సోడా. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ అండి. దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి C6H12O6. సో ఈ కెమికల్ నేమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కెమికల్ నేమ్స్ అడుగుతూ ఉంటారు, కామన్ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటారు. మీరు ఇలా తెలుసుకోవడం వల్ల అయితే ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి సారాలజీ ఈజ్ అ స్టడీ ఆఫ్. అంటే సారాలజీ అనేది దేని గురించి అధ్యయనం చేస్తా అని అడుగుతున్నారండి. ప్రతి ఎగ్జామ్లో అయితే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది స్టడీస్ గురించి. ఆన్సర్ అయితే వచ్చేసి లిజర్డ్స్. ఇప్పుడైతే అదర్ ఆప్షన్స్ చూద్దాము. స్టడీ ఆఫ్ స్పైడర్స్ అయితే వచ్చేసి ఆర్నియాలజీ. స్టడీ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చేసి యాంథాలజీ. స్టడీ ఆఫ్ ఫ్రాక్స్ వచ్చేసి బ్యాట్రకాలజీ. చూసారండి, ఇట్లాగా మిమ్మల్ని ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదో ఒక స్టడీ గురించి అయితే కంపల్సరీగా అడుగుతారు. మీరైతే ఎప్పుడు తరువుగా అయితే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ రిబ్స్ ఇన్ హ్యూమన్ బాడీ? సో ఇక్కడ చూస్తున్నారు కదండి, రిబ్స్ అనేవి ఎన్ని ఉంటాయి. ఇది వచ్చేసి
రిబ్స్ అండి. ఈ స్ట్రక్చర్స్ ఇవి రిబ్స్. సో, ఈ రిబ్స్ అనేవి ఎన్నుంటాయని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ అయితే వచ్చేసి 24 అండి. టోటల్ మనకి 12 పెయిర్స్ ఆఫ్ రిబ్స్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ 12 ఉంటాయి. అటు సైడ్ 12 ఉంటాయి. టోటల్ 24 రిబ్స్ అయితే ఉంటాయి. మిమ్మల్ని ఎప్పుడైనా ఆన్సర్‌లో పెయిర్స్ రూపంలో అయితే అడిగితే 12 పెయిర్స్ ఆఫ్ రిబ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ లైట్ ఇయర్ ఈజ్ యూనిట్ టు మెజర్. ఆన్సర్ అయితే వచ్చేసి డిస్టెన్స్. కాంతి సంవత్సరం దేనిని మెజర్ చేస్తుంది అంటే దూరాన్నైతే మెజర్ చేస్తుందండి. సో, కాంతి సంవత్సరం అంటే లైట్ ట్రావెల్స్ త్రూ ద స్పేస్ ఇన్ 1 ఇయర్. అంటే కాంతి శూన్యంలో ఒక సంవత్సరం ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.461 ఇంటూ 10^12 కిలోమీటర్స్. మిమ్మల్ని ఎప్పుడైనా ఒక కాంతి సంవత్సరం ఎంత అని అడిగితే కిలోమీటర్స్‌లో అయితే 9.46 ఇంటూ 10^12 కిలోమీటర్స్ అయితే ఆన్సర్ అయితే పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద వెరీ లో టెంపరేచర్. ఈ డివైజెస్ క్వెషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్‌లో అయితే ఒక క్వెషన్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఆన్సర్ అయితే వచ్చేసి క్రయోమీటర్. సో, లో టెంపరేచర్ అంటున్నారు కాబట్టి క్రయోమీటర్. అదే హై టెంపరేచర్ అడిగాడనుకోండి ఈసారి పైరోమీటర్ అయితే ఆన్సర్ పెట్టాలి. సో, నెక్స్ట్ ఈసారి ఎగ్జామ్‌లో ఎప్పుడన్నా హైగ్రోమీటర్ ఇచ్చారనుకోండి, ఇది హ్యూమిడిటీని అయితే మెజర్ చేస్తుందండి. అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్. నెక్స్ట్ బారోమీటర్ వచ్చేసి ప్రెజర్‌ని. ఇది ప్రెజర్‌ని అయితే మెజర్ చేస్తుంది. సో, ఈ మెజర్‌మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి విచ్ గ్యాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. కంపల్సరీగా ఈ క్వెషన్ అయితే ఉంటుందండి ఎగ్జామ్స్‌లో. ఆన్సర్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్. మీ అందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్ అనే వర్డ్ అందరూ వినే ఉంటారు. గ్లోబల్ వార్మింగ్‌కి కారణమయ్యే ఒక గ్యాస్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ అండి. ఇప్పుడు అది ఎలాగో చూద్దాము. ఇది ఒక ఎర్త్ సర్ఫేస్ అనుకున్నారనుకోండి. సో, ఇదొచ్చేసి ఎడ్జ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో, ఎప్పుడైతే మనకి CO2 లెవెల్స్ అనేవి పెరిగితే ఇది నార్మల్‌గా CO2 అనేది ఏంటంటే ఎర్త్ లేయర్ నుంచి అట్మాస్ఫియర్‌కి ఇలా పైకెళ్ళిపోవాలి. CO2 అనేది పైకెళ్ళిపోకుండా మళ్ళీ కిందకొచ్చేసి హై టెంపరేచర్‌కి కారణమవుతుంది. దీన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాము. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణమయ్యే గ్యాస్ ఏంటంటే కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ క్వెషన్ అయితే వచ్చేసి రెయిన్బో ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు. రెయిన్బో అనేది దేని వల్ల ఫామ్ అవుతుంది? ఏ ప్రిన్సిపల్ వల్ల? సో, ఆన్సర్ అయితే వచ్చేసి డిస్పర్షన్. మీ అందరూ వినే ఉంటారండి ప్రిజం గురించి. ఎప్పుడైతే వైట్ లైట్ అనేది ప్రిజం గుండా పాస్ అయినప్పుడు మీకు ఇది 7 డిఫరెంట్ కలర్స్‌గా డిస్పర్షన్ అయితే అవుతుంది. అలాగే మనకి వర్షం పడుతుంది కదండీ! వర్షం పడేటప్పుడు కూడా ఇది ఒక రెయిన్ డ్రాప్ అనుకుంటే లైట్ అనేది వైట్ లైట్ ఇలా పాస్ అయిపోయి ఇది ఎలా ఉంటుందంటే విబ్జిఆర్ అంటే 7 డిఫరెంట్ కలర్స్‌గా రెయిన్బో అయితే ఫామ్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పాస్కల్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ టు మెజర్. సో, నేను చెప్పాను కదండీ! ఇందాక కూడా ఎస్ఐ యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్‌లో అడుగుతూ ఉంటారు. ఇందాక స్టార్టింగ్ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి హెర్ట్జ్ అనేది ఫ్రీక్వెన్సీకి ఎస్ఐ యూనిట్ అని చెప్పాను కదా! సో, ఇప్పుడైతే పాస్కల్ అయితే అడుగుతున్నారండి. పాస్కల్ ఎస్ఐ యూనిట్ ఏంటి? అంటే ప్రెజర్. ఆన్సర్ వచ్చేసి ప్రెజర్. సో, ఇప్పుడు వర్క్‌కి ఎస్ఐ యూనిట్ అయితే తెలుసుకుందాం. ఔల్. పవర్‌కి ఎస్ఐ యూనిట్ వచ్చేసి వాట్. ఫోర్స్‌కి ఎస్ఐ యూనిట్ వచ్చేసి న్యూటన్. సో, ఇవి కూడా ఈ 3 అనేది డిఫరెంట్ ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉందండి. అందుకోసమైతే నేను అన్ని ఆప్షన్స్ అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ టీత్స్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. ఎన్ని రకాల టీత్స్ హ్యూమన్ బాడీలో ప్రెజెంట్ ఉంటాయి? ఆన్సర్ అయితే వచ్చేసి 4 టైప్స్ అయితే ఉంటాయండి. సో, ఆ 4 టైప్స్ ఆఫ్ టీత్స్ ఏంటంటే ఇన్సిజర్స్, క్యానైన్స్, మోలార్, ప్రిమోలార్. తెలుగులో వచ్చేసి కుంతకలు, రదనికలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు.
సో ఇవి ఏ రేషియోలో ఉంటాయంటే 8:4:8:12 ఈ రేషియోలో అయితే ఉంటాయండి. అంటే ఇన్సిజర్స్ 8 ఉంటాయి, క్యానైన్స్ 4 ఉంటాయి, మోలార్స్ 8 ఉంటాయి, ప్రిమోలార్స్ 12 ఉంటాయి. మిమ్మల్ని ఎగ్జామ్‌లో ఈ రేషియో అని అడగచ్చు, లేదా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఏంటి అని కూడా అడగచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి కలర్ ఆఫ్ ఐ డిపెండ్స్ అపాన్ ద పిగ్మెంట్ ప్రెజెంట్ ఇన్. సో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదండీ. ఐస్ గ్రీన్ కలర్ అని, గ్రే కలర్ అని, బ్లూ కలర్ అని ఉంటాయి కదా. సో అవి వాటికి కారణమైన పిగ్మెంట్ ఎక్కడ ఉంటుంది అని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ అయితే వచ్చేసి ఐరిస్. ఐరిస్‌లో ఉంటుందండి పిగ్మెంట్. దీన్ని బట్టే మనకి ఐ కలర్ అయితే డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పీహెచ్ ఫ్యాక్టర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఫర్. పీహెచ్ అనే ఫ్యాక్టర్‌ని మనం దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఆన్సర్ అయితే వచ్చేసి అసిడిటీ ఆఫ్ ద లిక్విడ్. మీ అందరికీ తెలుసు పీహెచ్ 7 ఉంటే దాన్ని మనం న్యూట్రల్ అంటాము. ఆర్ గ్రేటర్ దెన్ 7 ఉంటే బేసిక్. లెస్ దెన్ 7 ఉంటే అసిడిక్. అన్నీ మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే మనం వినే ఉంటామండి. ప్యూర్ వాటర్‌కి వచ్చేసి పీహెచ్ 7.0 ఉంటుంది. మిల్క్‌కి 6.4 ఉంటుంది. అలాగే కర్డ్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. లెమన్ వచ్చేసి అసిడిక్ పీహెచ్ ఉంటుంది. పీహెచ్ అన్నీ మనకి ఎగ్జామ్‌లో లెమన్ పీహెచ్ ఎంత? అసిడికా, బేసికా అని అడుగుతారు. అలా ఉపయోగపడతాయండి. పీహెచ్ గురించి కూడా ఎవ్రీ టైమ్ ఎగ్జామ్స్‌లో అయితే క్వెషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి డ్రై ఐస్ కెమికల్ నేమ్. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ డ్రై ఐస్? సో డ్రై ఐస్‌కి కెమికల్ నేమ్ వచ్చేసి ఆన్సర్ అయితే వచ్చేసి సాలిడ్ CO2. సాలిడ్ కార్బన్ డయాక్సైడ్. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే అండి మెడికల్‌లో కానీ, అంటే హాస్పిటల్‌లో కానీ, ఫుడ్ ఇండస్ట్రీలో కానీ వెరీ లాంగ్ ట్రాన్స్‌పోర్టేషన్ చేస్తూ ఉంటారు కదా. ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు వీళ్ళు వాటిని డ్రై ఐస్‌లో పెట్టి పంపిస్తారు. డ్రై ఐస్‌లో పెట్టడం వల్ల ఎక్కువ సేపు అయితే కూలింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి విచ్ యాసిడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ వెనిగర్? ఆన్సర్ అయితే వచ్చేసి ఎసిటిక్ యాసిడ్. సో ఇప్పుడు మాలిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది అంటే యాపిల్‌లో ఉంటుంది. అలాగే టాటారిక్ యాసిడ్ ఎందులో ఉంటుందంటే టామరిన్‌లో అయితే ఉంటుంది. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ ఎందులో ఉంటుందంటే లెమన్‌లో ఉంటుంది. సో ఈ 3 అనేది మీరు ఏదైనా డిఫరెంట్ ఎగ్జామ్‌లో అయితే అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మిల్క్ అండ్ కర్డ్ కంటైనింగ్ విచ్ యాసిడ్? ఆన్సర్ అయితే వచ్చేసి లాక్టిక్ యాసిడ్. అందరూ వినే ఉంటారండి. కోవిడ్ టైంలో డాక్టర్స్ అయితే చాలామంది సజెషన్ చేస్తున్నారు. మిల్క్ కర్డ్ ఎక్కువ తీసుకోండి అనేసి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని. నెక్స్ట్ క్వెషన్ అయితే వచ్చేసి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ నార్మల్ హ్యూమన్ బాడీ? ఆన్సర్ అయితే వచ్చేసి 46 క్రోమోజోమ్స్. మిమ్మల్ని పెయిర్స్‌లో అడిగితే 23 పెయిర్స్ అని అయితే ఆన్సర్ పెట్టాలి. ఇలా పెయిర్స్‌లో అడిగే ఛాన్స్ కూడా ఉందండి. నేను ఎగ్జాంపుల్ అయితే ఒకటి చెప్తానండి. మీరు వినే ఉంటారు డౌన్ సిండ్రోమ్ అని. ఇదనేది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల అయితే వస్తుంది. ఈ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేనైతే మనం 21 మార్చ్ అయితే సెలబ్రేట్ చేసుకుంటా అండి. సో నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ ఇన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ చేశాను. ఇంపార్టెంట్ డేస్ వాటి థీమ్స్ గురించి కూడా చెప్పాను. డౌన్స్ ఎవ్రీ ఇయర్ అయితే ఒక్కొక్క థీమ్ ఇస్తారు. ఈ ఇయర్ డౌన్ సిండ్రోమ్ థీమ్ తెలుసుకోవాలనుకుంటే మీరు నా వీడియోస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా మెన్షన్ చేస్తాను. వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేస్ అనే థీమ్స్ అనేవి చాలా బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్‌లో కూడా అడుగుతూ ఉంటారండి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి విచ్ వైటమిన్ ఈజ్ ఆల్సో నౌన్ యాస్ సన్‌షైన్ వైటమిన్? ఆన్సర్ అయితే వచ్చేసి వైటమిన్ డి. చాలామంది డాక్టర్లయితే మనకు వైటమిన్ డి తక్కువగా ఉంది అంటే ఎండలో నుంచోమంటారండి. ఎందుకు రీజన్ ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం ఎండలో నుంచున్నప్పుడు సన్‌లో వచ్చేసి యూవీ రేస్ ఉంటాయండి. ఈ యూవీ రేస్ అనేది హ్యూమన్ బాడీని తాకినప్పుడు మన హ్యూమన్ బాడీలో ఉండే 7 డీహైడ్రో కొలెస్ట్రాల్ అనేది 7 డీహైడ్రో కొలెస్ట్రాల్ అనేది వైటమిన్ డిగా మారుతుందండి. సో మనకి డైరెక్ట్‌గా సన్‌లో నుంచుంటే వైటమిన్ డి వచ్చేదండి. ఎప్పుడైతే మనం సన్‌లో నుంచున్నప్పుడు ఆ యూవీ రేస్ మనకి తాకినప్పుడు మన బాడీలో ఉన్న 7 డీహైడ్రో కొలెస్ట్రాల్ అనేది వైటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. అందుకే డాక్టర్స్ చాలామంది వైటమిన్ డి కోసం ఎండలో నుంచోండి అని అయితే సజెషన్ చేస్తారు.
నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ద కలర్ ఆఫ్ ద హ్యూమన్ స్కిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. ఆన్సర్ అయితే వచ్చేసి మెలనిన్. మెలనిన్ బట్టే మన స్కిన్ కలర్ అయితే డిపెండ్ అవుతుందండి. చాలామంది కొంతమంది వైట్‌గా ఉంటారు కదా! సో, వాళ్ళలో ఏంటంటే కొంచెం మెలనిన్ కాంటెంట్ అయితే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ అయితే వచ్చేసి ద కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఈజ్. ఆన్సర్ అయితే వచ్చేసి మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేదైతే ట్యూబర్క్లోసిస్‌ని కాజ్ చేస్తుంది. వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే ఎప్పుడంటే వచ్చేసి 24th మార్చ్ అండి. నేను మార్చ్ మంత్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్‌లో దీన్ని డిస్కస్ చేశాను. దీని యొక్క థీమ్ కూడా చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ద ఎంజైమ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సెలైవా ఆఫ్ హ్యూమన్. ఆన్సర్ అయితే వచ్చేసి ఎమైలేస్. ఈ ఎంజైమ్ ఉండడం వల్ల మనం తిన్న ఆహారంలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఈజీగా డైజెస్ట్ అయ్యి సింపుల్‌గా ఫామ్‌గా కన్వర్ట్ అవుతున్నాయి. డైజెషన్‌లో అయితే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఈ ఎంజైమ్. సో, ఇవండి ఈ 20 క్వెషన్స్. మీరు కూడా తెలుసుకున్నారు కదా! నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అయితే తెలియచేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే కంపల్సరీగా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.